నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వన్యప్రాణుల విధ్వంసానికి పాల్పడినటువంటి తీరును ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీకి వివరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అడవుల విధ్వంసం జరుగుతూ ఉంది, వన్యప్రాణుల పట్ల ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనేటువంటి విషయాల్ని డీటెయిల్డ్గా కమిటీకి అన్ని డాక్యుమెంట్లతో ఆధారాలతో 11 పేజీల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 200 పేజీల డాక్యుమెంట్స్ అన్ని కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది. కమిటీ కొన్ని క్వశ్చన్స్ కూడా మమ్మల్ని వేశారు. వాటన్నిటికీ కూడా మేము ఆన్సర్స్ ఇచ్చాం. కొన్ని డాక్యుమెంట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉంటాం, రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు, లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు. మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతా ఉంటే ఏం చేస్తున్నట్టు, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే పేద రైతుకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? న్యాయం అనేటువంటిది, చట్టం అనే దానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే. ఇక మనందరం కూడా చూస్తాం, మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కావచ్చు, బంజారా హిల్స్లో కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే మన వాల్తా చట్టం ఏం చెప్తుందంటే, వాల్తా చట్టం ప్రకారంగా వాళ్ళు ఆన్లైన్లో డిపార్ట్మెంట్కు గ్రామీణ ప్రాంతాలైతే 50 రూపాయలు, పట్టణ ప్రాంతం అయితే 100 రూపాయల ఛాలెంజ్ కట్టి నేను ఇల్లు కట్టాలనుకుంటున్నా, ఈ చెట్టు కొట్టాల్సిన అవసరం ఉందని దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత కమిటీ ఒక్కొక్క చెట్టుకు 450 రూపాయలు డిపాజిట్ చేయమని చెప్తుంది. అదేవిధంగా ఒక చెట్టు కొడితే 2 చెట్లు పెంచాలనే నిబంధన ఉంటుంది. సో దాన్ని ఆ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత 450 రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి. కానీ ఇక్కడ దరఖాస్తే పెట్టలేదు. ఇక్కడ ఎక్కడ కూడా అటవీ శాఖకు అనుమతి కూడా కోసం దరఖాస్తు కూడా పెట్టలేదు. చట్టం ఏం చెప్తుందంటే అటవీ భూముల్లో చెట్టు కొట్టడం కాదు, నీ సొంత పట్టా భూమిలోనైనా నీ హౌస్ సైట్లోనైనా ఎక్కడ చెట్టు కొట్టినా డిపార్ట్మెంట్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి మన చట్టం చెప్తుంది. అందుకే మేము చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా మేము కూడా చూస్తుంటాం, మా దగ్గర ఒక రైతు తెలవక, చట్టం మీద అవగాహన లేక ఒక చింత చెట్టో యాప చెట్టో ఆ పంట పండుతలేదు, నీడలో పంట పండుతలేదని చెట్టు కొడితే ఆ ట్రాక్టర్ సీజ్ చేస్తారు, పనిముట్లు సీజ్ చేస్తారు, రైతు మీద కేసు పెట్టి లక్షల రూపాయల పెనాల్టీలు వేస్తుంటారు. కానీ ఇక్కడ ఏమైంది, కంచే చేను మేసినట్టుగా ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే బుల్డోజ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే వేలాది చెట్లను ఈరోజు నరికివేత చేసింది. ఇంకోటి, పోలీస్ స్టేషన్లో వీళ్ళు అప్లై చేసినారు, చెట్లు నరకడానికి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టింది టీజీఐఐసి. ఏమని, మేము ఈ అడవిని ఇక్కడ ఉన్నటువంటి చెట్లను నరకదలుచుకున్నాము, మాకు రక్షణ ఇవ్వండి అని పోలీసులకు దరఖాస్తు చేసినారు. మరి పోలీసులు ఎవరైనా దరఖాస్తు పెడితే వాళ్ళు అడుగుతున్నది న్యాయబద్ధమైన పనా, అది చట్టానికి లోబడిన పనా కాదా అనేటువంటిది డ్యూ డిలిజెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుందా ఉండదా? టీజీఐసి పెట్టిన దరఖాస్తే నేరపూరితమైనటువంటిది. పోలీసు ఏం చేయాల్సి ఉండే, మీరు చెట్లు కొడుతున్నారు కదా, దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి ఉందా, ఇది వాల్తా చట్టానికి లోబడి ఉందా, వైల్డ్ లైఫ్ యాక్ట్కు లోబడి ఉందా, అవన్నీ చూసిన తర్వాత పోలీసులు అనుమతి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఇవాళ ఏది చూడకుండానే
పోలీసు రక్షణలో రాత్రింబవళ్ళు 50 బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోసినటువంటి పరిస్థితి. ఇవాళ దాదాపు 3 జింకలు చనిపోయినాయి ఇప్పటికే అని చెప్పి స్పష్టంగా ఫొటోస్తో సహా ఎవిడెన్స్తో సహా కుక్కలు కొరికేస్తున్నాయి, జింకలు చనిపోతా ఉన్నాయి, జింకలు పరిసర ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి వస్తున్నాయి. అంటే అది ఉన్నటువంటి గూడును చెదరగొట్టినప్పుడు దిక్కులేక అవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లోకి పోవడం, కుక్కల దాడిలో చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వెనకట సినిమా యాక్టరు సల్మాన్ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈరోజు మీరు ఒకటే గమనించాలా, అధికారం లేనప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు పోలీసు వ్యవస్థ గురించి ఎంత ఘోరంగా మాట్లాడారంటే, ఏ పోలీస్ జాగ్రత్త, నీ అంతు తెలుసాం, కబడ్డార్, మీరు మా కింద పనిచేయాల్సి వస్తుంది, రేపు బట్టలు ఉడితీస్తామని ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఎన్నో సందర్భాలు చెప్పారు. మరి మీకుందా పోలీస్ వ్యవస్థ గౌరవం? మాకుందా? ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు బ్రదర్స్ అంటారు, చాలా మంది కూడా గౌరవిస్తారు. చట్టాన్ని చుట్టానికి అతి వాళ్ళకు ఎవరైతే ఎవరిస్తారో, అధికార పార్టీకి ఎవరైతే తొత్తుగా ఎవరిస్తారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అనడం తప్ప ఈ యొక్క సామాన్య సంబంధించిన ఒక సాంప్రదాయక చట్టానికి లోబడి చేసే అధికారం ఎప్పుడు కూడా మేము అనలేదు. ఈరోజు నిజంగా మేము ఒకటి అడుగుతున్నాం, ఈరోజు నిజంగా మీరు ఇంత నిష్పక్షంగా పనిచేస్తా ఉంటే గడిచిన 16 నెలల్లో ఇంటింటి దాదాపు ఇన్ని పల్నాడులో కానీ, రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, కోస్టల్లో కానీ, డెల్టా ప్రాంతాల్లో కానీ ఇన్ని హత్యలు జరిగేటివా, ఇన్ని మర్డర్లు జరిగేటివా, ఇన్ని హత్య ప్రయత్నం జరిగేటివా, ఇన్ని మానభంగాలు జరిగేటివా? మరి ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? ఎక్కడుంది? ఏం చేస్తాం? నిద్రపోతుందా? కనీసం హోంమంత్రి తన పిఎన్ కూడా ఎవరో మార్చమంటే లంచాలు తీసుకున్నారంటే ఆమె పై వాళ్ళు చెప్తే ఆమె మార్చే పరిస్థితి. కనీసం ఆమె సొంత ఇంట్లో వ్యక్తిని కూడా ఆమె నిలబెట్టుకునే పరిస్థితి లేదు. అది ఆమె ఉత్తుత్తి మంత్రి, హోంమంత్రి గారు. మీరు కూడా ఈ విధంగా మాట్లాడి ఎంతవరకు సబాబు? ఎవరైనా తప్పు జరిగిందంటే ఒక బాధ్యతమైన స్థానంలో ఉన్నప్పుడు ఆ తప్పును ఏ విధంగా దాన్ని సరిదిద్దాలా, మళ్ళీ రానికుండా చూడాలా, మళ్ళీ జరగకుండా ఉండాలా అనే ఉద్దేశంతో వ్యవహరించాలా తప్ప బాధ్యతగా ఉన్న మంత్రులు, మీరు మంత్రులు ఏదో అక్కడ ముఖ్యమంత్రి గారినో కానీ లోకేష్ గారినో వాళ్ళని సంతోషపెట్టాలా, వాళ్ళ దగ్గర మార్కులు పొందాలని చెప్పేసి మళ్ళీ మీరు విమర్శించినది ప్రజాస్వామ్యం తగదు. మేము ఒకటే అడుగుతున్నాం, నిన్న జరిగిన రాప్తాడులో విషయానికి వస్తే ఒక అవార్డుని మనం పోగొట్టుకున్నాం. మళ్ళీ అటువంటి పోగొట్టుకోకూడదు, మళ్ళీ సంఘటన జరగకూడదనే ఉద్దేశంతోనే ఒక గౌరవ అధ్యక్ష స్థానంలో ఒక ప్రజా ఆదరణ కలిగిన ఒక గొప్ప నాయకుడిగా, ఒక వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే అనేకమైన నిందలు, ఆరోపణలు. అంటే మేము ఒకటే అడుగుతున్నాం, అధికారంలో ఉండే నాయకులు కానీ, కూటమిలో ఉన్న పెద్దలను కానీ, రాష్ట్రంలో ఉన్న విజ్ఞానులు కానీ అంటే అడుగుతున్నాం, అంటే ఆ సంఘటన చిన్నదా? దాన్ని వదిలేస్తామా? దాన్ని మర్చిపోదామా? అంటే మీ దృష్టిలో మళ్ళీ రిపీట్ కావాలనా? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా కూడా మీ ద్వారా మేము తెలియస్తాం. ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు ఒక పర్యటనకి వెళ్ళిపోయినప్పుడు కేవలం మీరు 1+1 ఎస్కార్ట్ ఇచ్చి, ఈరోజు మన జరిగిన సంఘటన చూస్తాం అనంతపూర్లో. వేల మంది, దాదాపు 1000 మంది వస్తే కనీసం అండి పోలీసులు మీరు సెక్యూరిటీ పెట్టిన పరిస్థితి. పైగా ఒక పార్లమెంట్ సభ్యుడు అంటాడు, అయ్యా పార్లమెంట్ సభ్యుడు కృష్ణదేవరావు గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పార్టీ నుంచి గెలిచారు, ఏ పార్టీ నుంచి మీకు రాజకీయ మీకు భిక్షం వచ్చింది, ఏ రాజకీయం మీకు ఏ పార్టీ భిక్ష పెట్టింది? జగన్మోహన్ రెడ్డి గారు భిక్షం పెడితే మీరు పార్లమెంట్ మెంబర్ అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు పార్లమెంట్ సభ్యులైనారు అనే విర్రవిగ్గాడే కానీ ఎప్పుడు కూడా మీరు గతం గుర్తు తెచ్చుకోవాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల మీది లా అండ్ ఆర్డర్ ఆటంకాలు కలుగుతాయంట. జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది కలుగుతుందంట సొసైటీకి. ఎవరి వల్ల ఇబ్బందో, ఎవరి వల్ల అపాయమో, ఎవరి వల్ల నష్టమో అనేది కూడా ఒకసారి కూడా పెద్దలు కూడా గుర్తు తెచ్చుకోవాలా. ఈరోజు నిజంగా అదే మాట కానీ అనుంటే, అదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్ను ఎరేసి కేడర్కి చెప్పి మీరు బలంగా ఉండండి చూడండి అంటే ఏమైపోతుంది తెలుగుదేశం కేడరు, ఏమైపోతుంది తెలుగుదేశం పార్టీ, ఏమైపోతుంది కూటమి పార్టీ? ఆయన ఒక డిసిప్లిన్ కాబట్టి, ఒక మంచి వ్యక్తి కాబట్టి, ఒక సాంప్రదాయమైన వ్యక్తి కాబట్టి
ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి చట్టం తన పని చూసుకుంటది. మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో మనం వ్యవహరించాలా, అది వ్యవస్థ చూస్తుంది, మనం సమయం పాటించని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎన్ని లేకుండా ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని చెప్పేసి అది పారేసుకోవడం మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదు. అధికారం అనేది ఈ రోజు మీరు చూసారు, 11 నెలలైంది. ఏ రోజు మీరు చెప్పిన వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చరా. ఏ రోజు కూడా మీరు చెప్పిన సూపర్ 6 కదా, కనీసం ఒకటంటే ఒకటి కూడా ప్రజలు ఈ రోజు గ్రౌండ్ కానీ పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ కానీ ఈ రోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వెహికల్ సెషన్లు, డ్వాక్రా మహిళలు, రైతాంగము, యువత, అనేకమైన కూడా మీరు ఇచ్చిన ఎన్నికలు ఇచ్చిన మీరు వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చాల. పూర్తిగా అది మొత్తం టోటల్ గా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకున్నారు. అంత ఈజీగా మర్చిపోరు. మీరేదో సంకల గుద్దుకొని మేము ఉన్నాం అధికారం అని కదా. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. ప్రజలే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, వాళ్ళే రారాజులు, వాళ్ళే దేవుళ్ళు. ఏదైతే వాళ్ళ యొక్క తీర్పిస్తారో అదే మ్యాండేట్. ఖచ్చితంగా రాబోయే రోజులు ఖచ్చితంగా ఈ రోజు ప్రజల పక్షాన్ని ఎవరైతే పోరాడతారో, ప్రజల పక్షాన్ని ఎవరైతే ఉంటారో, ప్రజలకు ఎక్కడైతే భరోసా ఇస్తారో, ప్రజలకు ఎవరికైతే నమ్మకంగా ఉంటారో ఖచ్చితంగా ప్రజలు కూడా దాన్ని అన్వేషిస్తున్నారు. తప్పని చేశాము. రాబోయే కాలం ఖచ్చితంగా తీర్పు మరోలాగా ఉంటుందని కూడా ప్రజలు. బీజేపీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కేవలం ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, తన పదవిని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారి మీద విమర్శ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీ స్థాయిని మించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మీరు ఏ గడ్డ మీద అయితే మీరు మాట్లాడారో ఆ గడ్డను 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఈ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా ప్రజలు వారిని ఎన్నుకొని వారిని గౌరవించినటువంటి మహానాయకుడు గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఉన్నదా, నైతిక అర్హత మీకు ఉన్నదా అని చెప్పి అడుగుతున్నా. ఈరోజు విభజన చేస్తున్నది ఎవరు? ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అతలాకుతలం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. మతాల పేరిట విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. ఈ దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని అడుగుతున్నా. ఆ రోజు హిందూ వ్యతిరేకిగా హిందువులను ఊచకోత కోసి దేశాన్ని విభజన చేసి మీ స్వార్థం కోసం, నెహ్రూ స్వార్థం కోసం, నెహ్రూ ప్రధానమంత్రి కావాలని ఆ రోజు బ్రిటిషర్ తోటి మీరు చేతులు కలుపుకొని దేశాన్ని విభజన చేసి ప్రధానమంత్రి అయినటువంటి మీ వంశం కాదని అడుగుతున్నా. మీ ప్రధానమంత్రి పదవి కోసం, నెహ్రూ ప్రధానమంత్రి పదవి కోసం దేశాన్ని ముక్కలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశ విభజనకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, మతాల పేరు మీద విభజన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు కొన్ని లక్షల మంది హిందువులను ఊచకోత కోబడినటువంటి ఆ అంశం ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అలాంటి మీరా ఈరోజు మాట్లాడేది విభజన గురించి, వివక్ష గురించి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, బహుశా రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలియదా, లేకుంటే చరిత్ర మర్చిపోయిండో కానీ ఇంకా దేశ ప్రజలు చరిత్ర మర్చిపోలేదు. భారతదేశాన్ని ముక్కలు చేసి మతాల పేరు మీద మీరు విభజన చేసి మీ స్వార్థం కోసం, ప్రధానమంత్రి పదవి కోసం చేసినటువంటి కుట్రలో భాగమే ఈరోజు ఈ దేశం ఈరోజు ఈ రకంగా విచ్ఛిన్నం జరిగిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలకు తెలిసేది ఒక దేశభక్తి పార్టీ అని. దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశాన్ని అభ్యున్నతి స్థాయిలో తీసుకెళ్లడం కోసం భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నుంచి పనిచేస్తున్న సంగతి ప్రజలకు తెలుసు. కాబట్టే ఈరోజు 3వసారి కూడా భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని గెలిపించే సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు ఇలాగైనా పదవి కాపాడుకోవాలని ఆకాంక్షతో నువ్వు మాట్లాడితే ప్రజలు అమాయకులు కారు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఉల్టా కోత్వాల్ చోరుకు దాటి అన్నట్టుగా మీరు అక్కడో అహ్మదాబాద్లో మాట్లాడుతున్నారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడ పెడతారో చర్చ పెట్టండి. ఈరోజు మీ 6 గ్యారంటీల అంశం కానీ, మీరు ఇచ్చిన హామీల గురించి కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, 6 గ్యారంటీలు నెరవేర్చకుండా నువ్వు పోయి అహ్మదాబాద్లో మాట్లాడుతున్నావు. ఏదో మొత్తం 20 కోట్ల రూపాయలతోటి నేను
రుణమాఫీ చేసిన అని కనీసం 60% కూడా రుణమాఫీ చేయకుండా తప్పించుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీది కాదని అడుగుతున్నా. 420 హామీలు ఎగ్గొట్టినటువంటి పార్టీ మీది కాదని అడుగుతా ఉన్నా. 6 గ్యారెంటీలను ఎగ్గొట్టినటువంటి పార్టీ మీది కాదని అడుగుతా ఉన్నాను. ఏదో చేసినట్టు ఏదో సాధించినట్టు రాహుల్ గాంధీ ఆశయాల కోసం చేసినామంటున్నారు కదా. మరి ఏ రాహుల్ గాంధీ అయితే తెలంగాణకు వచ్చి బహిరంగ ప్రజల పక్షాన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మనం చూసాం, సాక్షాత్తు ఆ ప్రాంతంలో ఉన్న పోలీసు అధికారులు అంటారు 1100 మందిని మేము వచ్చి సెక్యూరిటీకి కేటాయింపు చేశామంటారు. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రధానిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ విజువల్స్ చూడండి, ఎక్కడ చూడండి, అక్కడ 1100 మంది పోలీసులు, కనీసం 110 మంది అయినా ఉన్నారా చూడండి, కనిపిస్తున్నారా చూడండి. లే, ఎందుకు ఈ ప్రభుత్వానికి అంత ఆక్రోశం? ప్రజాస్వామ్యంలోనూ ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఎవరికి స్థాయిలో వారికి ఇవ్వాల్సిన రక్షణ కల్పిస్తూ పరిపాలన చేయవలసిన అవసరాలు ఉన్నాయి, ఆవశ్యకత ఉంది. కానీ ఇవాళ అలా జరగట్లే. ఇక్కడ తిరిగి మళ్ళీ ఎదురు దాడి, ఎదురు కేసులు. అక్కడ రామగిరి మండలంలో మా మాజీ శాసనసభ్యుడు ప్రకాష్ మీద, ఆ జిల్లా అధ్యక్షురాల మీద ఒక కేసు పెట్టారు. వైఫల్యం వచ్చి వీరిది, కేసు వచ్చి వాళ్ళది. సాక్షాత్తు రోజున పోలీసు వారే వాళ్ళ తాలూకా మైకులు ఇచ్చి, సార్ మీకు కార్యక్రమం చెప్పండి సార్ మా మైకుల్లో చెప్పిన నేపథ్యం, పోలీసు చెప్పిన రీతిగా అక్కడ ప్రవర్తించిన తీరు. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో కడుపు మండి ఈ ప్రభుత్వంతో దృశ్యాలను ఎదుర్కోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళందరూ ఆయనకి సాదర స్వాగతం చెప్తే కళ్ళు కొట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం. ఇదేమైనా ఎవరైనా ఆ కేసు పెడతారండి? ఇది అంటే వైఫల్యాన్ని కప్పించుకోవడానికి వచ్చి తిరిగి నాయకుడి మీద పెడతారా? నాకు ఇప్పుడు టీవీలో చూశాను, ప్రకాష్ రెడ్డి గారు అంట ఆ చుట్టూ బారికేడ్స్ వచ్చి సరిగ్గా కట్టలేదంట. వైఫల్యం కట్టలేదన్నప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇక్కడ సెక్యూరిటీ ఇక్కడ గట్టిగా మీ పార్టీ కార్యకర్తలు తెలియదు, మరి దయచేసి మీ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి వీల్లేదని చెప్పాలి కదా. ఎవరు తప్పండి ఇది? తిరిగి ప్రకాష్ రెడ్డిదా తప్పు? ఏంటిది? ఎక్కడే పోతుంది ఈ ప్రభుత్వం? ఈ పరిపాలన ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఉదయం అయిపోతే రాత్రి వస్తుంది, రాత్రి వెళ్తే ఉదయం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ ఎన్నుకోబడిన పాలకులు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలి. చట్టాన్ని చేత్తో తీసుకుంటే చూస్తూ ఊరుకోదు, చట్టాలు ఊరుకోవు, ప్రజలు వచ్చి తిరగబడతారు, ప్రజా విప్లవం వస్తుంది. దయచేసి అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రం తేవద్దని కోరుతున్నాను. చూసాం మనం, ఆ పక్కన ఉన్న శ్రీలంకలో జరిగిన ఉద్యమాలు చూసాం, ఆ పక్కన ఉన్న బెంగాల్లో జరిగిన ఉద్యమాలు చూసాం. ఏ ఒక్కరు కూడా చూస్తూ అది తప్పది. మంది పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ మంది. ఆ బద్ధంగా వెళ్ళాలి, వ్యవస్థ వచ్చి మనం చిన్నాభిన్నం చేయడానికి వీలు లేదు, ఎవరికి హక్కు లేదు. ఇవాళే కాదు, రామగిరే కాదు, అంతకుముందు నంద్యాల జిల్లా మహానంది అక్కడ, అంతకుముందు గుంటూరు మిర్చాటికి వెళ్ళారు అక్కడ. ఎక్కడికి వెళ్ళినా
మళ్ళీ పైపెచ్చు హెలికాప్టర్కి వచ్చేది హెలికాప్టర్ ఏ విధంగా ఎగిరింది అని అడుగుతున్నారు, పైకి లేచింది అడుగుతున్నారు. విఐపి వెళ్తున్న హెలికాప్టర్ కానీ చిన్న లోపం జరిగి నేషనల్ స్పోక్ పర్సన్ షహజాద్ పూనావాల్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. एजेंसीज, हमारी एंटी टेरर एजेंसीज, प्रोसिक्यूशन एजेंसीज और इंटेलिजेंस एजेंसीज को एक बहुत बड़ी उपलब्धि और जीत हासिल हुई है. जब मुंबई का हत्यारा 26/11 आतंकी हमले का सबसे बड़ा साजिशकर्ता माना जाने वाला और 160 लोगों से अधिक निर्दोषों के गुनहगार को उसके गिरेबान पर उसकी गर्दन पकड़कर उसे 7 समंदर पार भारत के अंदर घसीटकर न्याय के पथ पर और न्याय की दहलीज पर लाने का काम आज किया जा रहा है. तहव्वुर राणा का जो एक्सट्रेडिशन है, इसका जो प्रत्यर्पण है, ये कोई आम एक्सट्रेडिशन या आम प्रत्यर्पण नहीं है. ये नए भारत के संकल्प का प्रतिबिंब है जिसे 2019 में प्रधानमंत्री नरेंद्र मोदी जी ने परिभाषित करते हुए कहा था कि अगर कोई भारत की एकता, अखंडता, सुरक्षा, अस्मिता या किसी भी निर्दोष भारतवासी पर हमला करेगा और ऐसी जुर्रत करेगा तो भारत, नया भारत, ऐसे आतंकी को चाहे पाताल से ही क्यों नहीं खोज. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. राइट टू इंफॉर्मेशन एक्ट की धज्जियां उड़ा दी. इट हैज डेवास्टेटेड अनदर एक्ट पास्ड बाय द पार्लियामेंट which is the Right to Information Act. There is a particular section in the Right to Information Act. It is called Section 8(1), जिसमें ये कहा गया है कि अगर राइट टू इंफॉर्मेशन एप्लीकेशन में ऐसी कोई जानकारी मांगी गई है जिसका पब्लिक इंटरेस्ट के साथ कोई संपर्क नहीं है, तो ऐसी सूचना देना अनिवार्य नहीं है. लेकिन अगर पब्लिक इंटरेस्ट में है तो पर्सनल इंफॉर्मेशन हो सकता है, किसी व्यक्ति का नाम हो सकता है, पर आपको देना पड़ेगा. तो अभी जो डिजिटल डेटा प्रोटेक्शन एक्ट पास हुआ उसमें एक बहुत ही खतरनाक सेक्शन है, सेक्शन 44(3), which is amending section 8(1)(j) of the RTI Act. And now it says, notwithstanding anything contained in this act, there shall be no obligation to any citizen information which relates to personal information. बाकी जो चीजें हैं पब्लिक इंटरेस्ट की, पब्लिक इंटरेस्ट रिलेटेड जो बातें हैं, जो कार्व आउट्स हैं, जो गाइडलाइंस हैं, वो पूरा डिजिटल डेटा प्रोटेक्शन एक्ट जो रिसेंटली पास हो उसको काट दिया है. तो कल अगर आप जानना चाहते हैं कि बिहार में जो विभिन्न जो पुल बनाए जा रहे हैं, पुल टूटे जा रहे हैं, ये पुल अधिकारियों ने किस कॉन्ट्रैक्टर को दिया, कौन है वो कॉन्ट्रैक्टर? क्योंकि आप जानना चाहते हैं कि एक ही कॉन्ट्रैक्टर को क्या सारे पुल की ठेका मिला हुआ है. तो आज जो जानकारी आपका अधिकार है, जो सूचना का जो अधिकार है, उस अधिकार को आज इस छल के द्वारा उस अधिकार को नागरिकों से छीना गया. वेरी सरप्टिशियसली, maliciously and mischievously, the right of citizens to information has been snatched by the recent Digital Data Protection Act. तो इस बिल पर सुझाव ये है कि we urge you
this is, we are requesting the Minister of Information Technology, we urge you to repeal Section 44(3) of the Digital Personal Data Protection Act. और ये जो पिटीशन है, इस पिटीशन पर किन महान हस्तियों का, नेताओं का हस्ताक्षर और समर्थन है? आदरणीय राहुल गांधी जी। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.